Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss a theorem is that sequence theorem. Other name of this theorem is Ayni theorem. Statement ఒక్కొక్కసారి ఇస్తాడండి, ఇవ్వకపోయినట్లయితే we have to write it. What is the statement? A real valued function f from s to r. ఏదైనా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ s నుంచి rకు ఉన్నట్లయితే ఈ థీరం ఏం చెప్తుందండి, కంటిన్యూస్ అవ్వాలి ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అట్ ఏ పాయింట్ ఏ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇస్తుందండి. అంటే కంటిన్యూటీ లింక్డ్ విత్ సీక్వెన్సెస్ యొక్క కన్వర్జెన్స్ అండి. అందుచేత దీని పేరు అలా ఇచ్చారు. యాక్చువల్గా మనకి కంటిన్యూటీలో ఉంటుంది. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ ఇఫ్ అండ్ ఓన్లీ f of xn is converges to f of a whenever the sequence xn is converges to a. డొమైన్లో ఉన్నటువంటి అంటే ఎస్లో ఉన్నటువంటి డొమైన్ అంటే ఏంటంటే ఎస్ అగ్రిగేట్లో ఉన్నటువంటి ఎక్స్ఎన్ అనేది ఏకి కన్వర్జ్ అవుతూ ఉంటే ఈ ఎఫ్ ఇమేజ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని చూపించాలి. దానికోసం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కనుక ఫస్ట్ కంటిన్యూస్ అట్ పాయింట్ ఏ అనుకోండి, అజ్యూమ్ చేసుకొని అందులో క్లైమ్ అనేది సీక్వెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అనేది కన్వర్జెస్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని చూపిస్తే సరిపోతుంది. ఆన్ అదర్ హ్యాండ్ సెకండ్ కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అనేటువంటిది సీక్వెన్స్ ఎఫ్ ఆఫ్ ఏ కన్వర్జ్ అవుతున్నప్పుడల్లా ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏ వద్ద కంటిన్యూస్ అవుతుందని చూపించాలి. దానికోసం లెట్ us assume that ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ ఫస్ట్ కేసులో. ఇప్పుడు ఏం చూపిద్దామండి, నౌ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎఫ్ ఆఫ్ ఏ వెన్నెవర్ ఎప్పుడు ఎక్స్ఎన్ అనేది ఏకి కన్వర్జ్ అవుతున్నప్పుడల్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి కన్వర్జ్ అవుతుందని చూపించాలి. దానికోసం లెట్ us సపోజ్ దట్ ఎక్స్ఎన్ అనేటువంటి ఈ సీక్వెన్స్ డొమైన్లో ఉన్నటువంటి ఈ సీక్వెన్స్ ఏకి కన్వర్జ్ అవుతుందని అనేసుకుందాం. లెట్ మీన్స్ వీఆర్ అజ్యూమింగ్. నౌ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎఫ్ ఆఫ్ ఏ. రైట్, ఇది ప్రూవ్ చేయడం కోసం వాట్ ఈజ్ అజంప్షన్ ఇన్ దిస్ కేస్, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ. లెట్ us రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్, కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఎ సింగిల్ పాయింట్. ఒక బిందువు వద్ద ఫంక్షన్ యొక్క కంటిన్యూటీ గురించి రాద్దామండి. ఏమని, ఫర్ గివెన్ ఎప్సిలాన్ బీయింగ్ ఏ పాజిటివ్ నెంబర్, దీనికి అనుగుణంగా ఒక డెల్టా అనేది ఎగ్జిస్ట్ అవుతూ సచ్ దట్ ఎక్స్లు అనేవి ఏని అప్రోచ్ అవుతున్నప్పుడల్లా అంటే ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా అవుతున్నప్పుడల్లా, దట్ మీన్స్ ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ ఏ ఫంక్షనల్ వాల్యూస్ అనేవి ఎలా ఉంటున్నాయండి, ఎఫ్ ఆఫ్ ఏని అప్రోచ్ అవుతాయి. ఎక్స్లు అనేవి ఏని అప్రోచ్ అవుతా ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లు అనేవి ఎఫ్ ఆఫ్ ఏని అప్రోచ్ అవుతాయి అనేది కంటిన్యూటీ డెఫినేషన్. ఆన్ అదర్ వర్డ్స్ ఎజెంట్ ఇట్ మాడ్యులస్లో రాస్తున్నాము అంటే యాక్చువల్గా నైబర్హుడ్ అని చెప్పుకోవచ్చు. ఆన్ అదర్ హ్యాండ్ ఎట్లా చెప్పుకుంటామండి, ఈ ఎక్స్లు ఏ యొక్క నైబర్హుడ్లో ఉన్నటువంటి ఈ ఎక్స్లు ఏని అప్రోచ్ అవుతున్నప్పుడల్లా ఎప్సిలాన్ నైబర్హుడ్లో ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్లు వీటి యొక్క ఇమేజ్లు ఎఫ్ ఆఫ్ ఏని ఏ యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏని అప్రోచ్ అవుతున్నాయని చెప్పడం. ఓకే, ఇప్పుడు మన థీమ్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఏని అప్రోచ్ అవుతుందని చూపించాలి. దానికోసం చూడండి, xn is converges to a, which means that there exists a positive number delta such that xn minus a is less than delta, isn't it? కన్వర్జింగ్ డెఫినేషన్ ఆ విధంగా రాయొచ్చు కదా, దేర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ నెంబర్ ఎన్ అంటాం లేదంటే ఎం అంటాం, అట్లాగా కాకుండా ఇక్కడ డెల్టా అన్నాను, ఎప్సిలాన్ సీక్వెన్స్ కన్వర్జెన్స్ డెఫినేషన్ ప్రకారం ఆ విధంగా రాసుకో. ఇలా రాసుకుంటే దీని అర్థం ఏంటో చూడండి, దోస్ ఎక్సెన్స్ అప్రోచెస్ టు ఏ, దెన్ మనం ఒకటి అనుకున్నాం చూడండి, ఎక్స్లు ఏని అప్రోచ్ అవుతా ఉంటే ఈ అజంప్షన్లో కంటిన్యూటీ డెఫినేషన్ ప్రకారం ఎక్స్లు ఏని అప్రోచ్ అవుతూ ఉంటే ఫంక్షన్ వాల్యూస్ ఏమవుతున్నాయండి, ఎఫ్ ఆఫ్ ఏని అప్రోచ్ అవుతున్నాయి. మరి ఇక్కడ చూడండి, ఎక్స్ఎన్ అనేది ఏని అప్రోచ్ అవుతా ఉంటే ఏమవ్వాలి, ఒకటి నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మాడ్యులస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. దీని అర్థం ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్లు ఎఫ్ ఆఫ్ ఏని అప్రోచ్ అవుతున్నాయండి. అంటే అర్థం ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ టెండింగ్స్ టు కావాల్సినటువంటి క్లైమ్ వచ్చేసింది చూడండి. ఇన్ దిస్ కేస్ ప్రూఫ్ ఈజ్ ఓవర్. కమింగ్ టు ద సెకండ్ కేస్,
వాట్ ఈస్ ద సెకండ్ కేస్? ఇక్కడ సెకండ్ కేస్ ఏమనుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఏని అప్రోచ్ అవుతున్నప్పుడల్లా we want to prove that function is continuous at that point A. So let us assume that f of xn is converging to f of a whenever the domain sequence xn is converges to A. ఇప్పుడు ఏమని చూపించాలి? f is continuous at the point A దగ్గర కంటిన్యూస్ అవుతుందని చూపించాలి. సపోజ్ మనం అనుకుందాం అండి, దట్ ఈజ్ అవర్ సపోజిషన్ ఓన్లీ. ఇది తప్పు అవ్వచ్చు లేదా రైట్ అవ్వచ్చు, తెలీదు, అంచేత సపోజిషన్ అన్నా. సపోజ్ దట్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఏ. ఏది చూపించాలో దానికి విరుద్ధంగా, కాంట్రరీగా ఏ వద్ద కంటిన్యూస్ కావట్లేదు అని చెప్పి అనుకుందాం. ఎప్పుడైతే కంటిన్యూస్ కాదనుకున్నామో, కంటిన్యూటీ డెఫినేషన్ మనం ఇందాక రాసుకున్నాం, దానికి రివర్స్ రాసుకోవడమే. అంటే అర్థం ఏంటండి? ఎక్స్లు ఏని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లు అనేవి ఎఫ్ ఆఫ్ ఏకి అప్రోచ్ అవ్వట్లేదు అనేది నాట్ కంటిన్యూటీ యొక్క డెఫినేషన్. దాన్ని మాడ్యులస్ నోటేషన్లో రాయాలంటే ఎలా రాయాలండి? ఫర్ ఎప్సిలాన్ బీయింగ్ ఏ పాజిటివ్ నెంబర్, దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ నెంబర్ డెల్టా సచ్ దట్ వెన్ ఎవర్ ఎక్స్ఎస్ఆర్ అప్రోచెస్ టు ఏ ఇంప్లైజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ మోర్ దాన్. యాక్చువల్గా కంటిన్యూటీ అయితే ఏం రాసేవారు? లెస్ దాన్ ఎప్సిలాన్ అని రాసేవారు. ఇక్కడ ఏం రాశారు? మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్, విచ్ మీన్స్ దట్ ఫంక్షనల్ వాల్యూస్ అనేవి డస్ నాట్ టెండ్స్ టు ఎఫ్ ఎట్ ఏ. ఇది అవర్ సపోజిషన్. ఓకే, ఇప్పుడు మనం ఒక డెల్టాని ఫిక్స్ చేసుకుందాం. మన ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క ఇంటిజర్కి 1/n అనేది ఒక డెల్టా అని తీసుకుందాం. డెల్టా అని తీసుకుంటే ఏమవుతుంది? విచ్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. దెన్ దీని నుంచి చూడండి, ఫర్ ఎవ్రీ n వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద డొమైన్. 1 ఉంటే x1 ఉంటుంది, 2 ఉంటే x2, 3 ఉంటే x3, n వాల్యూ 2 అయితే x2, n వాల్యూ 3 అయితే x3. ఇవన్నీ కూడా ఎందులో ఉంటున్నాయి? ఎస్లో ఉంటున్నాయి, డొమైన్ ఎలిమెంట్స్. ఈ డొమైన్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయండి? సచ్ దట్ ఒకటి నుంచి చూడండి, ఇక్కడ ఎక్స్లు అనేవి ఎక్కడ ఉంటున్నాయి? డొమైన్లో. ఎక్స్లు అనేవి ఏకి అప్రోచ్ అవుతుంది? డెల్టా నైబ్రూడ్లో ఉన్న ఎక్స్లన్నీ ఏని అప్రోచ్ అవుతుంటే, అలాగే ఇక్కడ డెల్టా నైబ్రూడ్ అంటే 1/n నైబ్రూడ్లో ఉన్న ఎక్స్ఎన్లన్నీ ఏని అప్రోచ్ అవుతూ ఉంటే ఏమవ్వాలి? ఒకటి నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. దీని వివరణ ఏంటండి? ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఎఫ్ ఆఫ్ ఏని అప్రోచ్ అవ్వట్లేదు అని అర్థం. అంతేనండి. ఏమనుకుంటే సపోజ్ చేసుకునే ఎఫ్ నాట్ కంటిన్యూస్ అని. దానివల్ల ఏమైంది? వెన్ ఎవర్ ద సీక్వెన్స్ ఇస్ టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి అప్రోచ్ అవ్వట్లేదు, డస్ నాట్ టెండ్స్ టు ఎఫ్ ఎట్ ఏ అని వచ్చింది. కానీ ఈ కేసులో మనం తీసుకున్నటువంటి ఎజంప్షన్ ఏంటండి? సీక్వెన్స్ ఎక్స్ఎన్ అనేది ఏని అప్రోచ్ అయితే చాలు, ఫంక్షన్ సీక్వెన్స్ అనేది కూడా ఎఫ్ ఆఫ్ ఏకి ఖచ్చితంగా టెండ్ అవుతుందని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏమని వచ్చింది? కాదు అని వచ్చింది. అందుచేత ఏ తప్పు మన ఇష్టం వచ్చినట్టు సపోజ్ చేసుకోకూడదు. మరి ఏమవ్వాలి? ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్, హెన్స్ అవర్ సపోజిషన్ ఇస్ రాంగ్. వెన్ ఎవర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ టెండింగ్స్ టు ఎఫ్ ఎట్ ఏ దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అని మనం చెప్పేయచ్చు. సింపుల్గా ఇది డెఫినేషన్ ఓరియంటెడ్గా వెళ్తున్నటువంటి థీరం అండి, రిపీటెడ్గా ఉంటుంది. అని చేత ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా. కమింగ్ టు ద అప్లికేషన్ ఆఫ్ సీక్వెన్స్ థీరం, మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్లో అడుగుతున్నాడండి. అదేంటన్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ రేషనల్, -1 when x is irrational, r minus q అంటే irrationals కదా, ఈజ్ నాట్ కంటిన్యూస్ ఫర్ ఎవ్రీ x బిలాంగ్స్ టు r. అంటే ఏ రియల్ నెంబర్ దగ్గర కూడా ఇది కంటిన్యూస్ అవ్వదు అని చూపించాలి. దానికోసం ఒక రియల్ నెంబర్ని తీసుకుందామండి. యాక్చువల్గా మనకి ఇలా వివరంగా ఇవ్వడండి, ఒకే లైన్లో రాసిస్తూ ఉంటాడు. యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద సైన్ ఫంక్షన్ ఫామ్. ఓకే, రైట్. whenever a is a real number, we know that every real number is a union of రియల్ నెంబర్స్ అంటే అర్థం ఏంటండి? ఇవి రేషనల్స్ ఇర్రేషనల్స్ యొక్క యూనియన్ కదండి.
సో ఏ అనేది ఒక రియల్ నెంబర్ అని తీసుకుంటే ఈ రియల్ నెంబర్ అనేది అయితే రేషనల్ అవ్వచ్చు లేదా ఇర్రేషనల్ అవ్వచ్చు. ఈ రెండు కేసుల్లో కూడా మనకు కావాల్సినటువంటి విషయాన్ని పూర్తి చేద్దామండి. లెట్ us కన్సిడర్ ఇన్ ద కేస్ 1 యాజ్ x ఈజ్ ఎ రేషనల్ నెంబర్. దెన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ వాల్యూ ఎట్ ఏ? ఎక్స్ అనేది ఏ అనేదాన్ని ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర చూస్తున్నాం కాబట్టి ఏ అనేది రేషనల్ అయితే ఏ యొక్క ఇమేజ్ ఏమవుతుందో చూడండి. ఎక్స్ అనేది రేషనల్ అయితే ఎక్స్ యొక్క ఇమేజ్ ఏమైంది? ఇక్కడ 1 అయింది. కాబట్టి ఇక్కడ చూడండి ఏ అనేది రేషనల్ అయితే ఏ యొక్క ఇమేజ్ వచ్చి 1. అదే ఏ అనేది ఇర్రేషనల్ అయిందనుకోండి, అప్పుడు ఇమేజ్ ఏమవుతుంది? ఎక్స్ అనేది ఇర్రేషనల్ అయితే దాని యొక్క ఇమేజ్ -1 అంటున్నాడు, -1 అవుతుంది. అలా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నౌ లెట్ us కన్సిడర్ an integer. పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నట్లయితే ఫర్ ఎవ్రీ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ ఏ మైనస్ ఈ ఏకి సంబంధించి మనం ఈ రిలేషన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇవేంటండి? ఇవి 2 రేషనల్ నెంబర్స్. మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ తీసుకున్నప్పుడు డెన్స్నెస్ ప్రాపర్టీ అనేది ఒకటి చూసాం. ఏంటంటే అది డెన్స్నెస్ ప్రాపర్టీ, సాంద్రతా ధర్మం. ఏం చెప్తుంది? బిట్వీన్ 2 రేషనల్స్, ఏదైనా 2 రేషనల్స్ తీసుకుంటే వాటి మధ్యలో ఇన్ఫైనైట్లీ మెనీ ఇర్రేషనల్స్ ఎగ్జిస్ట్ అవుతాయని. సో మెనీ ఇర్రేషనల్స్ ఎగ్జిస్ట్ అవుతూ వీటి మధ్య, సో దట్ వాటి విలువలు చూడండి. ఈ ఇర్రేషనల్స్ అండి ఇన్ఫైనైట్లీ మెనీ ఏ -1/nకి ఏ +1/nకి మధ్యలో ఇన్ఫైనైట్లీ మెనీ ఇర్రేషనల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనేది డెన్స్ ప్రాపర్టీ చెప్తుంది. దీన్ని మనం మాడ్యులస్ నొటేషన్లో రాసుకున్నట్లయితే ఏమవుతుందో చూడండి అమ్మా. 1/n యాడ్ చేయబడింది, ఏ యాడ్ చేయబడింది. ఏతో మనము తీసేద్దాం ఎంటైర్ ఇన్ఈక్వాలిటీని. ఏ అనేది పాజిటివ్ కింద తీసుకున్నట్లయితే 1/n మొత్తం ఎంటైర్ ఇన్ఈక్వాలిటీలో ఏం తీసేసాం. దెన్ వీ గెట్ రిలేషన్ లైక్ దిస్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి xn మైనస్ ఏ అనేటువంటి ఈ విలువ 1/nకి -1/nకి మధ్యలో ఉందంట. అంటే అర్థం ఏంటి? మాడ్యులస్ ఆఫ్ xn మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ 1/n అనే కదండి. దట్ మీన్స్ xn ఈజ్ అప్రోచింగ్ టు f at a. దీని లిమిట్ నోటేషన్లో రాసుకుంటే లిమిట్ ఆఫ్ xn ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ మీన్స్ సీక్వెన్స్ xn ఈజ్ అప్రోచెస్ టు ఏ. సీక్వెన్స్ xn ఈజ్ అప్రోచెస్ టు ఏ అయినప్పుడు మనకి సీక్వెన్స్ థియరం ఏం చెప్తుందండి? f ఆఫ్ xn కూడా f ఆఫ్ ఏకి అప్రోచ్ అవ్వాలి, అంతేనండి. అంటే అర్థం ఏంటి? లిమిట్ ఆఫ్ f ఆఫ్ xn వచ్చి f ఆఫ్ ఏ అవ్వాలి. దానికోసం లిమిట్ ఆఫ్ f ఆఫ్ xnని కన్సిడర్ చేద్దాం. when n tending to infinity, which is equal to limit of what is xn here? xn అనేవి ఏంటివి? ఇన్ఫినిట్లీ మెనీ ఇర్రేషనల్స్. ఏంటవి? ఇర్రేషనల్స్ అనేవి ఫంక్షన్కి ఇచ్చామనుకోండి ఏమవుతున్నాయి? x అనేది ఇర్రేషనల్ అయినప్పుడు f ఆఫ్ x ఏమైందండి? -1. కాబట్టి ఈ ఫంక్షన్ ఏమవుతుందండి? -1. లిమిట్ ఆఫ్ -1 when n tending to infinity is -1. ఇది ఫంక్షన్ వాల్యూకి ఈక్వలా? ఫంక్షన్ వాల్యూ ఎట్ ఏ ఎంత అండి? ఇక్కడ ఈ కేసులో 1 అండి. నాట్ ఈక్వల్ టు 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు f at a. చూడండి, ట్రాన్స్టిట్యూట్ అప్లై చేయండి. లిమిట్ ఆఫ్ f ఆఫ్ xn ఈజ్ నాట్ ఈక్వల్ టు f at a. ఏమైంది? ఇక్కడ నాట్ ఈక్వల్ అయిందండి. నాట్ ఈక్వల్ అయితే ఏమని చెప్పాలి? మనకి సీక్వెన్స్ థీరం ప్రకారం f ఆఫ్ x అనేది నాట్ కంటిన్యూస్. సీక్వెన్స్ ఓరియంటెడ్గా చెప్పి కంటిన్యూటీ లింక్ చేసాం. ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఏ. ఏ అనేది ఇక్కడ ఏంటండి? రేషనల్ అయినప్పుడు ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవ్వట్లేదు. మరి ఇర్రేషనల్ అయితే ఏ అనేటువంటి విలువ ఇర్రేషనల్ అయినట్లయితే కంటిన్యూస్ అవుతుందా?
మళ్ళీ సీక్వెన్స్ థియరమ్ని సేమ్ సిమిలర్ మోడల్లో అప్లై చేసుకుందాం. అలా అప్లై చేసుకున్నట్లయితే ఏ రేషనల్ అయితే వాట్ ఈస్ ద ఫంక్షన్ వాల్యూ అట్ ఏ, ఇర్రేషనల్ అయినప్పుడు ఏ వద్ద ఫంక్షన్ వాల్యూ ఏమవుతుందండి -1. ఆ విధంగా డిరిచ్లెట్ ఫంక్షన్, మనకి ఇచ్చిన ఫంక్షన్ పేరు డిరిచ్లెట్ ఫంక్షన్ అండి. ఇది ఏ అవుట్పుట్ ఇస్తుంది -1 అని అవుట్పుట్ ఇస్తుంది ఎప్పుడు ఏ అనేది ఇర్రేషనల్ అయినప్పుడు. ఓకే, అలా ఉంచండి. ఇప్పుడు మనకి n అనేది పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు ఆబ్వియస్లీ వీ నో దట్ ద రిలేషన్ ఈజ్ లైక్ దిస్. a -1/n అనేది ఎప్పుడు కూడా a + 1/n కంటే తక్కువగానే ఉంటుంది. ఇవి రెండు ఏంటంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఇర్రేషనల్స్. ఇర్రేషనల్స్ మధ్య ఏముంటాయి, డెన్స్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, బిట్వీన్ టూ ఇర్రేషనల్స్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్స్. ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్స్, ఎక్కువగా ఎన్నో ఇన్ఫైనైట్ ఉంటున్నాయి. అంటే n అనేది పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి ఎన్ని పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి అన్ని xnలు ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దీన్ని ఇప్పుడు ఎక్స్పాండింగ్ నేచర్లో రాద్దాం. ఏతో మైనస్ చేసేయండి, ఎంటైర్ ఇన్ఈక్వాలిటీని మైనస్ చేస్తే ఏమవుతుంది, xn మైనస్ ఏ అనేది -1/nకి +1/nకి మధ్యలో ఉంటుంది. దీని అర్థం ఏంటండి, మాడ్యులస్ ఆఫ్ xn మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ 1/n. we treat this is a delta, then we can say the sequence the convergence చూసుకున్నట్లయితే xn is converges to a. దీని లిమిట్ నోటేషన్లో కూడా రాసుకోవచ్చు కదా, లిమిట్ ఆఫ్ xn ఈజ్ ఈక్వల్ టు ఏ when n tends to infinity. xn ఈజ్ టెండ్స్ టు ఏ అయినప్పుడు సీక్వెన్స్ థీరం ఏం చెప్తుంది, f ఆఫ్ xn కూడా f ఆఫ్ ఏకే టెండ్ అవ్వాలి అని. దానికోసం లిమిట్ నోటేషన్ తీసుకుందాం. లిమిట్ ఆఫ్ f ఆఫ్ xnని కన్సిడర్ చేద్దామండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ వాట్ ఈజ్ f ఆఫ్ xn. xnలు అనేవి ఏంటండి, ఇవి ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్స్. ఇక్కడ ఇర్రేషనల్స్ మధ్యలో రేషనల్స్ ఉంటాయి, అదే రేషనల్స్ మధ్యలో ఇర్రేషనల్స్ ఉంటాయని ఫస్ట్ కేసులో చూసాం. ఇక్కడ ఇర్రేషనల్స్ మధ్యలో రేషనల్స్ ఉన్నాయి కాబట్టి ఈ xnలు అనేవి ఏంటి, రేషనల్స్. కాబట్టి రేషనల్స్ అయితే xnలు వాటి ఇమేజ్లు ఏమవుతాయండి +1. అలా ఫంక్షన్ డిఫైన్ చేశారు. లిమిట్ ఆఫ్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. వాట్ ఈజ్ -1, f at a. ట్రాన్స్టిట్యూట్ అప్లై చేయండి. లిమిట్ ఆఫ్ f ఆఫ్ xn ఈజ్ నౌ నాట్ ఈక్వల్ టు f at a when n tends to infinity. దీని అర్థం ఏంటండి, f ఆఫ్ xn అనేది డస్ నాట్ టెండ్స్ టు f at a. సో xn అనేది ఏకి టెండ్ అయినప్పటికీ కూడా f ఆఫ్ xn అనేది f ఆఫ్ ఏకి టెండ్ అవ్వట్లేదు. కాబట్టి బై సీక్వెన్స్ థీరం ఏమని చెప్పచ్చు, f ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఏ. వాట్ ఈజ్ ఏ హియర్, ఇర్రేషనల్. ఫస్ట్ కేసులో మనం రేషనల్ అయినప్పుడు కంటిన్యూస్ కాదని చెప్పేసాము, సెకండ్ కేసులో ఇర్రేషనల్ అయినప్పటికీ కూడా కంటిన్యూస్ కాదని చెప్పేస్తున్నాం. ఓవరాల్గా ఏమని చెప్పచ్చు, ఫర్ ఎవ్రీ రేషనల్ అండ్ ఇర్రేషనల్ యూనియన్ ఏమవుతుందండి రియల్స్. అంటే ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ దగ్గర మనం ఇచ్చిన ఫంక్షన్ అనేది కంటిన్యూస్ కానే కాదు. అందుచేత ఇచ్చిన డిరిచ్లెట్ ఫంక్షన్ f of x is equal to 1 whenever x is rational, it is -1 when x is irrational, is not continuous for every real number అని చెప్పచ్చు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది నోట్స్లో, చూడండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.